హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైభవ్ మొబైల్స్ అండ్ ఆన్లైన్ సర్వీసెస్. ఈ రోజు వచ్చేసి తెలంగాణ ఐసెట్ 2026 నోటిఫికేషన్ గురించి మీకు చెప్తున్నాను. అయితే ఈ ఐసెట్ నోటిఫికేషన్ ఎవరు అప్లై చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియో. అయితే ఎంబీఏ డిగ్రీ తర్వాత ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ చేయాలనుకుంటే ఈ ఐసెట్ అప్లికేషన్ మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. అయితే ఎంబీఏ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఎంసీఏ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, డిగ్రీలో ఎనీ రికగ్నైజ్ యూనివర్సిటీలో డిగ్రీ 3 years డిగ్రీ కంప్లీట్ ఉండాలి అన్నట్టు. బిఏ కానీ బిఏ కానీ బీటెక్ కానీ బీబీఏ కానీ బిఎస్సి కానీ ఎనీ దాంట్లో డిగ్రీ కంప్లీట్ అయి ఉంటే ఎంబీఏ కోర్స్ చేసుకోవాలి. ఎంసీఏ కోర్స్ చేసుకోవాలంటే డిగ్రీలో ఏదైనా ఒక సబ్జెక్ట్ మాత్రం మ్యాథమెటిక్స్ ఉండాలి, వాళ్ళు మాత్రమే ఎంసీఏ అప్లికేషన్ కు అర్హులు అన్నట్టు. అయితే ఈ అప్లికేషన్ చేసుకోవడానికి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, చేసే ప్రక్రియ ఎట్లా ఉండదు ఒక్కొక్కటి మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఓకే. ఈ ఐసెట్ అప్లికేషన్ చేసుకోవడానికి డిగ్రీలో 50% మార్క్స్ అడిగారు. అంటే రిజర్వ్ క్యాండిడేట్ కు 45% మార్క్స్. జనరల్ క్యాండిడేట్ ఓబీసీ క్యాండిడేట్ కు మాత్రం 50% మార్క్స్ ఉండాలి. ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్ కు మాత్రం 45% మార్క్స్ ఉన్న ఈ అప్లికేషన్ కు చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఈ ఐసెట్ లో క్వాలిఫై కావాలంటే ఐసెట్ ఇంట్రెస్ట్ టెస్ట్ లో 25% మార్క్స్ తో ఉండాలి. 25% జనరల్ క్యాండిడేట్ కు ఓబీసీ క్యాండిడేట్ 25%, అంటే 200 మార్క్స్ కు 50% మార్క్స్ తీసుకురావాల్సి మ్యాండేటరీ ఉంటుంది. అయితే రిజర్వ్ క్యాండిడేట్ మాత్రం ఏం అవసరం లేదు. ఐసెట్ అప్లికేషన్ కు క్వాలిఫై మార్క్స్ కూడా అడగలేదు కాబట్టి ఎగ్జామ్ రాసి ఎంసీ చేసుకునే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ చేసుకోవడానికి ఆన్లైన్ లో ఫీ ఓబీసీ జనరల్ క్యాండిడేట్ కు 750 ఉంటుంది. ఎస్సీ ఎస్టీ కు మాత్రం ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కు మాత్రం 550 ఉంటుంది. ఈ ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి March 16 వరకు ఉంటుంది. అదే విధంగా ఎగ్జామ్ వచ్చేసి May 13 ఉంటుంది, ఓకే. కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమి అవసరం ఉందంటే దానికి 10th మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమో. డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉన్న వాళ్ళు డిగ్రీ హాల్ టికెట్ నంబర్ ఉన్న ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవచ్చు. అదే విధంగా ఇన్కమ్ సర్టిఫికేట్, కాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, ఫోటో, సిగ్నేచర్. ఎనీ రిజర్వ్ క్యాండిడేట్ అంటే ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు, స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు కూడా మార్క్స్ యాడ్ అవుతుంది కాబట్టి ఈ సర్టిఫికేట్ కూడా తీసుకోండి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళు సదరం సర్టిఫికేట్ కూడా తీసుకురావాల్సి వస్తుంది. ఇంకేమైనా మీ దగ్గర స్పెషల్ సర్టిఫికేట్ ఉన్నా కూడా తీసుకొని అప్లికేషన్ చేసుకోవచ్చు ఆన్లైన్ లో, ఓకే. ఈ ఐసెట్ అప్లికేషన్ చేసేటప్పుడు మనకు పేమెంట్ చేసేటప్పుడు ఏమేమి అడుగుతుందో మీకు ఒక్కొక్కటి చూపిస్తాను. ఫీ అప్లికేషన్ పేమెంట్ లోకి వెళ్తే ఓకే, ఇక్కడ వచ్చేసి క్యాండిడేట్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి మెమో ప్రకారం ఫోటోలు వస్తుంది. ఎస్ఎస్సి మెమో అండ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా యాజ్ పర్ ఎస్ఎస్సి ప్రకారమే టైప్ చేయాల్సి వస్తుంది, ఎంటర్ చేయాల్సి వస్తుంది. క్యాండిడేట్ మొబైల్ నంబర్, ఓకే. ఇంకోటి ఏం అడిగింది, ఆల్టర్నేట్ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి, రీసెంట్ క్వాలిఫై ఎగ్జామినేషన్. మీరు డిగ్రీలో ఏది బిఏనా, బీకామా, బిఎస్సీయా, బీబీఎమా, బీసీఏనా, బిఏనా, బీటెకా, బీ ఫార్మసీయా, ఎనీ డిగ్రీ 3 years డిగ్రీ, మినిమం 3 years డిగ్రీ ఉండాలి. 4 years ఉన్నా ఓకే. 3 years 4 years డిగ్రీ ఎనీ డిగ్రీలో హాల్ టికెట్ నంబర్ ఏ గ్రూప్ ఆ గ్రూప్ ఇవ్వాల్సి వస్తుంది. అదే విధంగా హాల్ టికెట్ నంబర్ మాత్రం మస్ట్ అడుగుతుంది. ఫైనల్ ఇయర్ ఉన్న వాళ్ళు కూడా హాల్ టికెట్ నంబర్ ఉన్నా ఓకే. ఇలా డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు హాల్ టికెట్ నంబర్ ఉంటుంది కాబట్టి ఫైనల్ ఇయర్ ఉన్న వాళ్ళు కూడా అదే హాల్ టికెట్ నంబర్ టైప్ చేయాల్సి వస్తుంది. కేటగిరీ ఓసీనా, బీసీనా, ఏ కేటగిరీ ఉంటే ఆ కేటగిరీ టైప్ చేయాల్సి వస్తుంది. అదే విధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మనం ఫిజికల్ గా తీసుకోవాల్సి వస్తుంది, ఓకే. మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ డిజబుల్ క్యాండిడేటా లేదా అనేది ఎస్ అంటే సదరన్ సర్టిఫికేట్ తీసుకురావాల్సి వస్తుంది, లేదంటే నో అని పెట్టేసేయాలి. పేమెంట్ మెథడ్, మీ దగ్గర డెబిట్ కార్డ్ ఉంటే డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఉంటే నెట్ బ్యాంకింగ్, ఏది ఉంటే అది టైప్ చేసేసి ప్రొసీడ్ టు పేమెంట్ చేయాల్సి వస్తుంది, ఓకే. ఈ విధంగా పేమెంట్ చేసినప్పుడు ఈ డీటెయిల్స్ అడిగింది. పేమెంట్ చేసిన తర్వాత మనకు ఒక రిఫరెన్స్ నంబర్ అడుగుతుంది. ఆ రిఫరెన్స్ నంబర్ ని నోట్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ రిఫరెన్స్ నంబర్ నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు అవసరం ఉంటుంది. అదే 1కి 2 సార్లు మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ చూసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ పేమెంట్ చేసినప్పుడు డీటెయిల్స్ నెక్స్ట్ కరెక్షన్ అప్పుడు కరెక్షన్ కావన్నట్టు. అప్లికేషన్ లో ఏమన్నా కరెక్షన్ ఉన్నా చేసుకోవచ్చు, కానీ ఈ పేమెంట్ చేసేటప్పుడు చేసిన డాక్యుమెంట్స్ డీటెయిల్స్ మాత్రం కరెక్షన్ చేయడానికి రాదు, ఓకే. అదే విధంగా మనం పేమెంట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫిల్ చేయాల్సి వస్తుంది. ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మనకు ఏమేమి డీటెయిల్స్ అడుగుతుందో మీకు ఒక్కటి చెప్తాను, ఓకే. ఇప్పుడు ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు మనకు ఒక పేమెంట్ రిఫరెన్స్ ఐడి, పేమెంట్ చేసినప్పుడు ఒక రిఫరెన్స్ ఐడి నంబర్ వస్తుందని చెప్పాను కదా, ఆ రిఫరెన్స్ ఐడి నంబర్ ఇక్కడ టైప్ చేయాల్సి వస్తుంది. అదే విధంగా మనం క్వాలిఫై ఎగ్జామ్ హాల్ టికెట్ నంబర్,
అప్పుడు ఏమో హాల్ టికెట్ నెంబర్ కొట్టామో అదే హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ కూడా టైప్ చేయాల్సి వస్తుంది. మొబైల్ నెంబర్ కూడా యాజ్ ఇట్ ఈస్, డేట్ ఆఫ్ బర్త్ కూడా అప్పుడు ఈ టైప్ చేసాము అదే డేట్ ఆఫ్ బర్త్ తోటి మనం గెట్ అప్లికేషన్ డీటెయిల్స్ కొట్టి వస్తే మనకు ఈ విధంగా ఫామ్ వస్తుంది. ఓకే, గెట్ అప్లికేషన్ డీటెయిల్స్. ఓకే, తర్వాత మనకు వచ్చేది ఏంటంటే ఓకే మనం టైప్ చేసిన మన పేరు వస్తుంది, మన డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది. ఓకే, అప్పుడు ఏం టైప్ చేసాము అది. తర్వాత మనం ఫాదర్ నేమ్ అడుగుతుంది, మదర్ నేమ్ అడుగుతుంది, జెండర్ మేలా ఫీమేలా టైప్ చేయాల్సి వస్తుంది. ఓకే, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ టైప్ చేయాలి. ఆధార్ కార్డ్ నంబర్ మాత్రం కన్ఫర్మ్ గా టైప్ చేయాల్సి వస్తుంది. ఓకే, రేషన్ కార్డ్ నెంబర్ లేకున్నా ఓకే. ఓకే, మనం ఐడెంటిఫికేషన్ మార్క్స్ మనకు ఎస్ఎస్సి మెమోలో ఏది ఐడెంటిఫికేషన్ మార్క్ ఉంటే అదే పెట్టాల్సి వస్తుంది. ఒకటి పెట్టినా ఓకే, సెకండ్ నీళ్ళు పెట్టేసినా అయిపోతుంది. అడ్రస్ మన హౌస్ నెంబర్, విలేజ్ నెంబర్ ఏది, మండల్, డిస్టిక్ ఈ విధంగా టైప్ చేయాలి. ఈమెయిల్ ఐడి ఆల్రెడీ మనం అప్పుడు టైప్ చేసాం కదా, ఇప్పుడు ఏం అవసరం అడగదు. ఓకే, మనం లోకల్ రిజర్వేషన్ వచ్చేసి మనకి లోకల్ వస్తుంది ఓయూ. మనం బయట స్టేట్ లో చదివి ఉంటే నాన్ లోకల్ కింద వస్తాం కాబట్టి, మనం లోకల్ తెలంగాణలో చదివినట్టయితే ఓయూ కింద వస్తాం కాబట్టి లోకల్ కేటగిరీ కలిసి వస్తుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ మన క్యాస్ట్ ఏది, ఓసీనా, బీసీనా, ఎస్టీనా ఏ టైప్ చేసేసి ఇక్కడ క్యాస్ట్ నెంబర్ అడుగుతుంది, క్యాస్ట్ నెంబర్ టైప్ చేయాలి. ఓకే, అది మనకు ఏమైనా స్పెషల్ రిజర్వేషన్ ఏమైనా ఉందా, స్పోర్ట్స్ సర్టిఫికేట్ కానీ, ఎన్సీసీ కానీ, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మీ కోర్స్ మన ఫాదర్స్ కానీ మదర్స్ కానీ ఆర్మీలో ఉంటే ఓకే ఇక్కడ ఎస్ అని పెట్టేసేయాలి. ఓకే, అదే మనం ఆంగ్లో ఇండియన్స్ అయితే కాదు కదా, ఆంగ్లో ఇండియన్స్ కానీ ఈ విధంగా అడుగుతుంది. డిజబుల్ క్యాండిడేట్ అయితే ఎస్ అని పెడితే ఎస్ అని పెట్టాలి, నో అని పెడితే నో. ఎస్ అని పెడితే మనం బ్లైండ్ ఉందా, ఏదో డిఫ్ ఉందా, ఏదో పెట్టేసేసి మనకు మైనార్టీయా నాన్ మైనార్టీయా అడుగుతుంది. యాన్యువల్ ఇన్కమ్ అడుగుతుంది. యాన్యువల్ ఇన్కమ్ సర్టిఫికేట్ కొట్టాల్సి వస్తుంది. ఇన్కమ్ బిలో 1 lakh అంటే బిలో 1 lakh, అబోవ్ 1 lakh టు బిలో 2 lakhs మధ్యలో ఉంటాయి. ఈ విధంగా అడుగుతుంది. అదని చూసేసి మనం మనది ఏది ఉంటే మనం ఏది ఎలిజిబుల్ ఉంటే అది కొట్టేసి ఇన్కమ్ సర్టిఫికేట్ టైప్ చేయాలి. ఓకే, బ్యాంక్ డీటెయిల్స్ ఇంకే మ్యాండేటరీ అవసరం లేదు. బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయకుండా ఓకే. ఓకే, తర్వాత మనం క్వాలిఫై డిగ్రీలో ఏ క్వాలిఫై అయ్యామో ఆ సబ్జెక్ట్ గ్రూప్, బిఏనా, బీకామ్, బిఎస్సీనా, బీబీఏనా, బీసీఏనా, బిఏ, బీటెక్, బీ ఫార్మసీ ఏం డిగ్రీ ఉంది ఆ డిగ్రీలో ఎంటర్ చేయాల్సి వస్తుంది. తర్వాత మనం అపియరింగ్ ఉంటే ప్రెసెంట్ అపియరింగ్ అని పెట్టేసేయాలి. ఎక్కడ మనం చేసాము, అర్బన్ లో చేసామా, రూరల్ లో చేసామా అనుకుంది, యూనివర్సిటీ ఏది మనది, ఓకే, హాల్ టికెట్ నెంబర్ ఏది, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎంత, పర్సెంటేజ్ ఇయర్ ఆఫ్ అపియరింగ్ పెట్టేస్తే పర్సెంటేజ్ ఏం అడగదు. తర్వాత గ్రూప్స్ కానీ మీడియం కానీ అడుగుతుంది. ఇంకేం అడిగింది, ఇంటర్ డీటెయిల్స్ కూడా అడిగింది. ఇంటర్ డీటెయిల్స్ కూడా టైప్ చేయాల్సి వస్తుంది. ఇంటర్ హాల్ టికెట్ నెంబరు, ఏ మంత్ లో పాస్ అయ్యావు, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏది, అర్బన్ లో చేసావా, రూరల్ లో చేసావా. అదే విధంగా మన ఇంటర్ బోర్డు ఏది, ఎస్ఎస్సి కూడా సేమ్. ఎస్ఎస్సి హాల్ టికెట్ నంబరు, మంత్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్, బోర్డు ఇది, మన రూరల్ లో చేసావా, అర్బన్ లో చేసావా. ఓకే, 6th నుంచి 10th వరకు ఏ డిస్ట్రిక్ట్ లో చేసావు అనేది మనకు, ఎందుకంటే లోకల్ నిర్ణయిస్తుంది కాబట్టి అడిగింది. ఓకే, అదే విధంగా మనకు ఎగ్జామ్ సెంటర్ మనకి ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టాల్సి వస్తుంది. మనకి నియరెస్ట్ ఏ ఎగ్జామ్ సెంటర్ దగ్గర అయితే ఆ సెంటర్ ని 4 ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్ మనకు ఇస్తారు కాబట్టి 4 ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఓకే, అదే విధంగా ఫోటో సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. మీడియం ఆఫ్ టెస్ట్ ఎగ్జామ్ ఎందులో ఉండాలి, ఆన్లైన్ లో ఉండాలా, సారీ ఇంగ్లీషా తెలుగు మీడియం, ఇంగ్లీష్ తెలుగులో ఉండాలా, ఇంగ్లీష్ ఉర్దూలో ఉండాలా అనేది టైప్ చేయాల్సి వస్తుంది. తర్వాత మనం ఓకే సబ్మిట్ కొట్టేస్తే మనం అయిపోయింది. ఈ ఐసెట్ అప్లికేషన్ లో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా, ఈ అప్లికేషన్ చేసేటప్పుడు మీకు ఎలాంటి డౌట్ ఉన్నా డిస్క్రిప్షన్ లో నా నంబర్ ఇస్తాను, నా డైరెక్ట్ గా కాల్ చేసి తెలుసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.